వశిష్ఠాది బ్రహ్మర్షుల చేత పూజింపబడేటటువంటి పాదం. అక్కడ వరకు అది స్థూలంగా పాదం. ఇప్పుడు కాళ్ళు కడిగి త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచు. 3 అడుగుల నేల నీకు దానం చేశాను పిల్లవాడా, వటువువి కదా. ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమి కొనుక్కున్నప్పుడు ఒకసారి తొక్కి చూడాలి. అందుకని 3 అడుగులు కదా అడిగావు, నీ పాదాలతో 3 అడుగులు కొలుచుకో, ఎంతవరకు వస్తుందో అంతవరకు నీకు ఇచ్చేసినట్టే అన్నాడు. వెంటనే వామనమూర్తి పెరిగిపోయారా, వామనమూర్తి యొక్క పాదం కప్పేసిందా భూమిని ఆకాశాన్ని అంటే వామనమూర్తి యొక్క పాదములు భూమి ఆకాశములను కప్పేసాయి. అది ఎలా ఉంది అంటే తలకక గగనము తన్నిన పాదం. తంటే ఎలా అయితే పాదం ఆకాశానికి తగులుతుందో అలా పెరిగారట. అలా ఒక పాదం పైకి ఓ పాదం కిందకి.